नमस्ते। हमारी 10वीं कक्षा का पहला पाठ बरसते बादल के बारे में मैं अब कह रही हूँ। पिछले कक्षा में भी हमने 2 पद्य सीखा था और अब तीसरा पद्य के बारे में हम जान लेंगे। इस पाठ का नाम क्या है? पहले मैंने कहा था बरसते बादल, और इस पाठ का कवि है श्री सुमित्रानंदन पंत जी। यहाँ देखिए मैंने लिखा था बोर्ड पर सुमित्रानंदन पंत जी, और यह कविता पाठ है। और इस पाठ में वर्षा ऋतु के बारे में वर्णन किया गया है और सावन मास के बारे में वर्णन किया गया है, और यहाँ क्या क्या पुलकित होती है इस वर्षा को देखकर। पशु पक्षी पुलकित होती है, पेड़ पौधे पुलकित होते हैं, मानव धरती ये सब पुलकित होते हैं। ऐसे हमने पिछले कक्षा में कहा था, जब हमने पहले हमारे पाठ के पहले विषय प्रवेश में और सुमित्रानंदन पंत जी कवि परिचय के बारे में हमने सीखा था। अब हम इस पाठ का तीसरा पद्य के बारे में हम जान लेंगे। आप सब आपका टेक्स्ट बुक खोल दीजिए, పేజ్ నెంబర్ 2। మీరందరూ కూడా మీ యొక్క టెక్స్ట్ బుక్స్ని ఓపెన్ చేయండి। పేజ్ నెంబర్ 2లో చూడండి అందరూ కూడాను। అక్కడ మనం ఫస్ట్ పద్యము సెకండ్ పద్యము చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ। ఇప్పుడు మూడో పద్యం ఫస్ట్ నేను చదువుతాను, చదివాక దాన్ని జాగ్రత్తగా మీరు కూడా రెండోసారి మళ్ళీ చదవడానికి మీరు ప్రయత్నించండి। అప్పుడు నేను పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక ఇక్కడ మీనింగ్స్ కూడా రాశాను, వాటిని కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేద్దాం। थर्ड पद्यम చూడండి। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर। रिम झिम ऐसे पड़ने वाले बूंदों के स्वर हमसे क्या कहते हैं। कहना, कहना माने टूटल చెప్పటము। వర్షపు చుక్కలు మనకేవో చెప్తున్నట్లుగా ఉన్నాయి అని అంటున్నారు కవి గారు ఇక్కడ। వర్షపు చుక్కలు చెప్పటం ఏంటి? వాటి మాటలు మనకు అర్థమవుతాయా? అర్థమవుతాయి। తదేకంగా మనం కనుక దాని శబ్దాన్ని కనుక వింటూ ఉంటే ఒక రకమైనటువంటి ఆలాపన అనేది మనకి వస్తూ ఉంటుంది। అలాంటి స్వరం కవి గారికి కూడా వినపడింది అనమాట। స్వరము అంటే ఏమిటి? ధ్వని అని అర్థం, ఒక ఆవాజ్ అన్నమాట। అటువంటి ధ్వని కవి గారికి వినపడింది, మనకు కూడా వినపడుతుంది। రిమ్ జిమ్ క్యా కుచ్ కేతే, మనకి కుచ్ కహ రహే హై, ఏదో మనకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి వర్షపు చుక్కలు। ఇంకా సెకండ్ లైన్ లో ఏమంటున్నారు? రోమ్ సిహర్ ఉట్టే చూతేవే భీతర్ అంతర్। రోమ్, రోమ్ అనే రోంగట్, బాల్ అంటే గూస్ బంప్స్ రావడం అనమాట। మనకి చేతి మీద ఏదైనా మనం సడన్ గా ఏదైనా వింటున్నప్పుడు కానీ ఏదైనా ఏముంటుంది అక్కడ మనకి గూస్ బంప్స్ వస్తాయి కదా, ఒకసారి ఏదైనా చూడరాని చూసినప్పుడు కానీ, అలా అన్నమాట। ఇక్కడ ఏంటంటే రోమ్ సిహర్ ఉట్టే, అలాంటి రోమాలు నిక్కబొడుచుకున్నట్లు అవుతాయి। ఎప్పుడవుతాయి? చూతే, చూనా, కిస్కో छूने से, वर्षा को छूने से, उस वर्षा के पानी को छूने से रोम सिहर उठते हैं। రోమ్ మానే బాల్, సిహర్ ఉట్నా నిక్కబొడుచుకోవడం అన్నమాట। ఆ వర్షపు చుక్కల తాకిడికి మన శరీరం నిక్కబొడుచుకుంటుంది, అంటే ఎంతో ఆనందంగా ఉంటాము అందరం కూడా అని చెప్పడానికి కవి గారు ఇక్కడ ప్రయత్నిస్తున్నారు। ఇంకా ఏమంటున్నారు? థర్డ్ లైన్ లో ఏమంటున్నారు చూడండి। धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती। झरना, झरना माने क्या है? टू फ्लो, ప్రవహించడము అని అర్థం అన్నమాట। कहाँ झरती है? धरती पर झरती है। क्या झरती है? वर्षा की बूंदे। धाराओं पर धाराएं, ధారలు ధారలుగా వర్షపు చుక్కలు ప్రవహిస్తూ ఉన్నాయి। कहाँ? धरती पर, धरती पर वर्षा का पानी प्रवाहित हो रही है। और रोम रज के कण कण में तृण तृण को पुलकावली तर, రజ్ కే కణ్ కణ్ మే, రజ్, రజ్ అంటే ఏమిటి? ధూళి అని అర్థం అనమాట। భూమి మీద ఉన్న ప్రతి అణువులో కూడా, కణ్ అంటే అణు అనమాట, అలా ప్రతి ఒక్క అణువులో కూడా తృణ్ తృణ్, తృణ్ అంటే తినక అనమాట। గడ్డి పోచలు, ఒక చిన్న చిన్న గడ్డి పోచలు వస్తాయి చూడండి, వాన పడింది అనుకోండి, అంతకు ముందు ఉన్నది గ్రీష్మ ఋతువు కదా, ఇది వర్ష ఋతువు కదా। ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఋతువులు 4 అని చెప్పుకున్నాం కదా। అలాంటి గ్రీష్మ ఋతువు అయ్యాకి వర్ష ఋతువు ఏమైతే ఉంటుందో భూమి అంతా బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఆ వర్షపు చినుకులు పడంగానే చక్కగా చిన్న చిన్న మొక్కలు మొలకలు అనేవి మొలుస్తూ ఉంటాయి అన్నమాట। అలాంటి తినక తృణ్ తృణ్, ప్రతి ఒక్క గడ్డి పూచ కూడా పులకావలి,
పులకిస్తుంది. పులకావలి థర్. థర్ అంటే ఏమిటి? భూమి మీద. భూమి మీద ప్రతి అణువు కూడా పులకిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి చక్కగా ఇక్కడ కవి గారు చెప్తున్నారనమాట. ఏమంటున్నారు ఇంకా? रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, बूंदों के स्वर हमसे कुछ कहते हैं और हमारे रोम सिहर उठते हैं उनको छूने से, धाराओं पर धाराएं झरती धरती पर. భూమి మీద ధారలు ధారలుగా వర్షపు చుక్కలు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. రజ్కే కణ్ కణ్ మే, మట్టి అణువు ప్రతి అణువు కూడా పులకిస్తూ ఉంటుంది అని చెప్పి కవి గారు చెప్పడం జరిగిందనమాట. अब इस पद्य में शब्दार्थ देखेंगे हम. देखिए यहाँ मैंने व्हाइट बोर्ड पर लिखा था పద్య 3 మూడో పద్యం మనం ఇప్పుడు శబ్దార్థం చెప్పుకుంటున్నాము. చూడండి దానికి సంబంధించిన మీనింగ్స్ ఇక్కడ నేను రాశాను. స్వర్ ఆవాజ్, స్వర్ ఆవాజ్. బూంద్ బిందు, బూంద్ బిందు. रोम बाल, रोम बाल. धरती भूमि, धरती भूमि. छूना स्पर्श करना, छूना स्पर्श करना. भीतर अंतर, చూతే భీతర్ అంతర్ అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే భీతర్ అన్న పదానికి విలోమ శబ్ది లిఖి అని అడిగితే చాలా మంది ఏం రాసేస్తారంటే అంతర్ అని రాస్తారు. కానీ కాదు, భీతర్ అంటే లోపల అని అర్థం అన్నమాట. భీతర్ అంతర్, అంతర్ మానే భేద్, కిసి భేదభావ్ నహీ హై, ఎటువంటి భేదభావనలు లేకుండా అని చెప్పి అంటున్నారు. అంతర్ భేద్. తృణ ఘాస్, థర जमीन, रज धूली. अंतर भेद तृण घास, थर जमीन, रज धूली. फिर से देखिए यहाँ तीसरे लाइन पे रोम सिहर उठते छूते वे भीतर अंतर. रोम सिहर उठते छूते वे भीतर अंतर. అందరికి అంతర్ అంటే డిఫరెన్స్ అన్నమాట. ఎటువంటి భేదభావం లేకుండా, చిన్న పెద్ద అనేటువంటి తేడాలు లేకుండా అందరి మనసులు పులకిస్తాయి అని చెప్పడం అన్నమాట థర్డ్ పద్యం యొక్క భావం. ఓకే, నౌ ఫోర్త్ పోయం చూడండి ఒకసారి. ఫోర్త్ పోయంలో ఫస్ట్ నేను పోయం చదువుతాను, చదివాక వాటి యొక్క మీనింగ్స్ మళ్ళీ బోర్డు మీద అప్లై చేస్తాను, అప్పుడు మీరు చూసుకుందరు. కానీ చూడండి ఫోర్త్ పోయం చూడండి. पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. पकड़ वारी की धार झूलता है मेरा मन. पकड़ना, पकड़ना माने टू होल्ड अनమాట, పట్టుకోవడము. किसको पकड़कर? वारी की धारा पकड़कर. वारी माने वर्षा, वर्षा की धारा. धारा అంటే ఏమిటి? ఆ లైన్, ఆ ధార, ఆ పడేటువంటి ధార అన్నమాట. वारी की धार पकड़कर मेरा मन झूलता है. यहाँ मेरा माने कवि सुमित्रानंदन पंत जी, उसका मन झूल रहा है माने सबका मन झूलता है. यहाँ कवि अपनी मन की भावनाएं हमारे सामने ला रहे हैं, इसलिए यहाँ कवि ऐसे कह रहे हैं, पकड़ वारी की धार झूलता है मेरा मन. झूलना माने टू स्विंग. मेरा मन, मेरा माने यहाँ क्या समझना चाहिए? मैंने कहा था पंत जी का मन, कवि गारी యొక్క మనసు అన్నమాట. ఇంకా आवो रे सब मुझे घेर कर सावो गावन. आवो आप सब आइए, మీరందరూ కూడా రండి. मुझे घेर कर, मुझे माने फिर से कौन? यहाँ पंत जी. घेर कर माने घेरना, టు సరౌండ్, మన చుట్టూతో, ఆయన చుట్టూతో తిరుగుతూ మనం ఆడాలట. घेर कर गाओ सावन, సావన్ కే గీత్ గావో. శ్రావణ మాసంలో పాడుకునేటువంటి చక్కటి పాటలు మీరందరూ కూడా పాడండి. ఆ వర్షాన్ని చూసి మనమందరం కూడా హాయిగా పాడుకుందాం రండి అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? ఇంద్రధనుష్ కే झूले में झूले मिल सब जन. इंद्रधनुष के झूले में. इंद्रधनुष कहाँ होता है? इंद्रधनुष आसमान पर होता है. जब वर्षा आती है तब आसमान पर इंद्रधनुष हमको दिखाई पड़ती है. और इंद्रधनुष में कितने रंग होते हैं?
7 रंग होते हैं, ये हम सब जानते हैं इसके बारे में। लेकिन इंद्रधनुष को क्या हम झूला बनाकर हम झूल सकते हैं? वहां नहीं झूल सकते हैं ऐसा। लेकिन यहाँ कवि क्या कह रहे हैं हमसे? ఇంద్రధనుష్ के झूले में झूले मिल సబ్జన్, ఇంద్రధనుస్సుని ఒక ఉయ్యాలలాగా చేసుకుందాం రండి, వచ్చి హం झूले సబ్జన్, మనం అందరం కూడా చక్కగా దాంట్లో కూర్చుని ఉయ్యాలు లూగుదాం రండి, ఆ వర్షంలో ఎంతో హాయిగా ఉంటుంది। ఇంద్రధనుష్ के झूले में झूले सब्जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए, फिर आना అంటే మరలా మరలా రావటం అన్నమాట। ఆయే సావన్ మన్ భావన్, ఈ శ్రావణ మాసం అనేది ఏదైతే ఉందో అది మనకి మన జీవితంలో మన్ భావన్, మన్కో భాన, మన మనసులో మరలా మరలా రావాలి అని చెప్పి ఇక్కడ కవి గారు చక్కగా చెప్పడం జరిగిందనమాట। ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నేను మీనింగ్స్ బోర్డు మీద రాస్తాను, మీరు చక్కగా చూసుని రాసుకోండి, ఓకేనా। ఇప్పుడు వీటికి సంబంధించిన మీనింగ్స్ చూడండి। లాస్ట్ పోయం, 4th పోయం, దాని యొక్క మీనింగ్స్ బోర్డు మీద రాసాను చూడండి। నేను ఇక్కడ పకడనా చుంగల్ మే లేనా, చుంగల్ మే లేనా అంటే టు హోల్డ్ అన్నమాట, పట్టుకోవడము అని అర్థం అన్నమాట। పకడ్నా ఎందుకంటే ఆ లైన్ లో మనకి చెప్పారు కదా, పకడ్ వారీకి ధార్ झूलता है मेरा मन అన్నారు కదా, ఆ పకడ్నా అన్నమాట। వారీకి ధార్ పకడ్కర్ मेरा मन झूल रहा है। और वारी, वारी माने क्या है? पानी, वारी माने पानी। झूलना पेन लेना, झूलना టు స్వింగ్ అన్నమాట, झूलना। मन చిత్ హృదయ్ అని కూడా అనొచ్చు, मन చిత్ హృదయ్। घेरना फैलाव, फैलाव అంటే మొత్తం అంతా చుట్టుకోవటం అన్నమాట, फैलना। सावन, सावन श्रावण, सावन श्रावण। मन भावन, मन को भाने वाला, मन भावन, मन को भाने वाला। भाना माने టు అట్రాక్ట్, మన్కో భాన మనసుకి అట్రాక్ట్ చేయటం అనమాట। ఏదైనా ఒకటి అందాన్ని ఇచ్చేది ఏదైనా చూసామనుకోండి, మన మనసుకి ఎలా అట్రాక్ట్ చేస్తుంది, దాని గురించి చెప్తున్నారనమాట। మన్కో భానే వాలా, అలాగా ఇక్కడ పకడ్ వారీకి ధార్ झूलता है मेरा मन, ఆవోరే సబ్ ముझे గిర్ కర్ గావో సావన్। ఇలాగా కవి గారు చక్కగా ఆయన యొక్క మాటల్లో ఈ అందం, వర్షం యొక్క అందం గురించి ఇక్కడ వివరించడం జరిగింది। మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ పోయం నుంచి లాస్ట్ పోయం వరకు ఒక్కొక్క పదము 2 సార్లు 3 సార్లు ఇలా రావటం జరిగింది। ఎక్కడ జంజం జంజం అని ఒక చోట, ఇంకా చంచం అని ఒక చోట, టర్టర్ అనేది ఒక చోట, ఇలాగా ఒక్కొక్క శబ్దము 2-3 సార్లు వచ్చినాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే। అలా ఒక్క శబ్దము 2 సార్లు రావటం, ఇలాంటి శబ్దాల్ని ఏమంటారని చెప్పుకున్నాం ఆల్రెడీ, నేను చెప్పాను పునరుక్తి శబ్దం। పునర్ అంటే మరలా, ఉక్తి అంటే చెప్పబడినది, మరలా మరలా చెప్పబడిన శబ్దాలు। ఇలా పునరుక్తి శబ్దాలను ఉపయోగించటం మూలంగా దీంట్లో ఉండేటువంటి అందం, ఆ అందం ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది అని చెప్పి కవి గారు చక్కగా మనకి తెలపడానికి ఇక్కడ ఈ పదాలని 1-2 సార్లు ఇలాగా ఉపయోగించడం జరిగింది। అందుకే మనకి ఫస్ట్ విషయ ప్రవేశంలో సౌందర్య కా బోధ్, యహా సౌందర్య కా బోధ్ హువా హై, అందాన్ని గురించి ఎక్కువగా వర్ణించడం జరిగింది అని మనకి కవి గారు ఈ లెసన్లో చెప్పడం జరిగిందనమాట। ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 పోయమ్స్ని చక్కగా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ మీరు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పద్యము చదివి నేను చెప్పినటువంటి మీనింగ్స్, భావాలు అవి ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చదువుకుంటూ మీరందరూ ప్రాక్టీస్ చేయండి, ఓకే। నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం।